హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఎస్ఎస్సి సీజీఎల్ 2024 ఇయర్ నోటిఫికేషన్కి సంబంధించి మనం ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. లైక్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, అలాగే దీనికి సంబంధించి ఎగ్జామ్ ఎప్పుడు, ఓకే దేని గురించి ప్రతిదీ చెప్పానండి. మీకు ఏంటంటే పాస్ట్ వీడియోస్లో ఒకసారి చూసుకున్నట్టయితే అసలు సీజీఎల్ నోటిఫికేషన్ అంటే ఏంటి, ఏమేమి పోస్టులు ఉంటాయని చెప్పాను. ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి కూడా చెప్పాను. ఇప్పుడు ఈ వీడియోలో ఎగ్జామ్కి సంబంధించి ప్రిపేర్ అవ్వడానికి సిలబస్ ఏంటి అనేది కూడా చెప్తాను. దాని గురించి డిస్కస్ చేసుకుందాం. అలాగే నెక్స్ట్ వీడియో వచ్చేసి ఎస్ఎస్సి సీజీఎల్ నోటిఫికేషన్లో సుమారుగా ఒక 60 నుంచి 70 రకాల ఉద్యోగాలు అయితే ఉంటాయండి మొత్తం అన్ని కలుపుకుంటే. దీనికి సంబంధించి ఇందులో టాప్ 10 ఉద్యోగాలు ఏంటి అనేది నేను క్లారిటీగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. ఇంకో విషయం వచ్చేసి మీకు దీనికి సంబంధించి నేనైతే ఎంటీఎస్కి సంబంధించి చేశాను, సిహెచ్ఎస్ఎల్కి సంబంధించి చేశాను. ఒకసారి కావాలంటే మీరు అవి కూడా ఒకసారి చెక్ చేయొచ్చు. ఓకే, ఓన్లీ మనం ఎస్ఎస్సికి సంబంధించి ఎక్కువ అప్డేట్లు అయితే ఇస్తూ ఉంటాం మన ఛానల్లో. ఇక్కడ సీజీఎల్కి సంబంధించి ఒకసారి చూసుకున్నట్టయితే సుమారుగా 7,500 ఉద్యోగాలతో నోటిఫికేషన్ అయితే రాబోతుంది. ఏంటి బ్రదర్ 7,500 ఎగ్జాక్ట్గా మరి ఎలా చెప్పారంటే కొంచెం అటు ఇటు చేంజ్ అవుతూ ఉంటాయండి. సుమారుగా 7,500 అని చెప్పడం అయితే జరిగింది. అంటే ఎవ్రీ ఇయర్ దీనికి సంబంధించి ఈ నోటిఫికేషను తీసేది ఈ సంఖ్యలోనే తీస్తారు. అర్థమైందా? 7,500 ఉద్యోగాలు అయితే ఎప్పుడు ఉంటాయి సీజీఎల్లో. సో ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకో టాకు ఎక్స్టర్నల్గా ఒక టాక్ ఉంది ఏంటంటే ఈసారి ఒక 7,500లోనూ 3,000కు పైగా ఇన్స్పెక్టర్ పోస్టులు ఉంటాయని టాక్ రావడం అయితే జరిగింది. మరి ఇన్స్పెక్టర్ పోస్టులు ఏ డిపార్ట్మెంట్లో ఉంటాయి అనుకుంటే ఇన్కమ్ ట్యాక్స్లో ఉంటుంది, జిఎస్టీ ఇన్స్పెక్టర్ ఉంటుంది, అలాగే ఇంకా నెక్స్ట్ వచ్చేసి సిబిఐ సబ్ ఇన్స్పెక్టర్ ఉంటుంది, ఎన్ఐఏ సబ్ ఇన్స్పెక్టర్ ఉంటుంది, పోస్టల్ డిపార్ట్మెంట్లో ఇన్స్పెక్టర్ ఉంటుంది. ఓకే, మొత్తానికి యూనిఫామ్ వేసుకునేవి మొత్తం ఒక 3,000 దాకా ఉంటాయని టాక్ రావడం అయితే జరిగింది. ఓకే, అలాగే మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఒకసారి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి అయితే ఒకసారి చూడండి. అట్లా ఏంటంటే ఎస్ఎస్సికి సంబంధించి ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే క్వశ్చన్స్పై నేను పీడిఎఫ్లు అప్లోడ్ చేయడమే జరుగుతుంది మన టెలిగ్రామ్ ఛానల్లో. సో మీకు అవి చాలా యూజ్ అవుతాయి. మీరైతే అవి డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా మీ ఫ్రీ టైంలో చదువుకోవచ్చు. ఓకే, మీకు ఎప్పుడైతే సిలబస్ ఎప్పటికైతే చదువుకుంటూ ఉంటారో అప్పుడు ఒకసారి చూస్తూ ఉండండి. మీకు అవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంది, ఒకసారి జాయిన్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఇక మెయిన్ టాపిక్లోకి చూసుకున్నట్టయితే అసలు సీజీఎల్ నుంచి టోటల్గా క్వశ్చన్స్ ఏ సబ్జెక్టుల నుంచి వస్తాయి అనేది మాట్లాడుకున్నట్టయితే అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్, జీకే అండ్ జిఎస్, ఇంగ్లీష్, అలాగే రీజనింగ్, ఈ 4 సబ్జెక్టుల నుంచి క్వశ్చన్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది. సో ఇది అందరికీ మనకి తెలిసిందే కదా. సో మీకు ఏంటంటే టైర్ 1కి టైర్ 2కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. క్వశ్చన్ అనేది కొంచెం టఫ్ లెవెల్లో అడుగుతారంటే టైర్ 2లో, అంతకు మించి పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. అలాగే అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్లో భాగంగా టైర్ 2లో ఏంటంటే మీకు అదనంగా స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ అనేవి అడుగుతారండి. ఓకే, ఇవి టైర్ 1లో అయితే అడగరు. అర్థమైందా? టైర్ 1లో స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ మీద క్వశ్చన్ ఏమి ఉండదు, టైర్ 2లో అయితే అడుగుతారు. సో దీనికి టైర్ 2కి అయితే మీకు ఇది కూడా కంప్లీట్ చేసుకోవాలి, సిలబస్లో ఉంది. సో ఇదొకటైతే అర్థమైంది కదా. ఇంకా మిగిలిన రీజనింగు, ఇంగ్లీషు ఇవన్నీ కూడా టైర్ 1లో ఎలాగైతే ఉన్నాయో టైర్ 2లో కూడా అవే సిలబస్ ప్రకారం అయితే ఇస్తారు. సో ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. అలాగే కంప్యూటర్ అవేర్నెస్ అయితే ఉంది కదా, ఆ కంప్యూటర్ అవేర్నెస్ అనేది టైర్ 1లో అడగరు. ఓకే, టైర్ 2లో క్వశ్చన్స్ అనేవి దాని నుంచి వస్తాయి. ఇప్పుడు ఆ టైర్ 2లో దానికి సంబంధించి ఏమేమి ప్రిపేర్ అవ్వాలనేది కూడా ఒకసారి అయితే చెప్తాను. ఇంకో విషయం ఏంటంటే మీకు ఈ యొక్క పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్లో ఇచ్చేస్తానండి సీజీఎల్కి సంబంధించి. సో మీరు అక్కడ ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు. అలాగే కరెంట్ అఫైర్స్ ఏమేమి ప్రిపేర్ అవ్వాలని చూసుకున్నట్టయితే కరెంట్ అఫైర్స్ ఏమేమి ప్రిపేర్ అవ్వాలనే టాపిక్ గురించి కూడా నేను పీడిఎఫ్లో మెన్షన్ చేయడమే జరిగింది. కరెంట్ అఫైర్స్ వచ్చేసి మెయిన్గా మన ఎగ్జామ్ వచ్చేసి టైర్ 1 2024 సెప్టెంబర్, అక్టోబర్ ఆ టైంలో ఉంటుంది కాబట్టి 2023 సెప్టెంబర్ నుంచి 2024 ఆగస్టు వరకు ప్రిపేర్ అయితే చాలా బెటర్ బ్రదర్. ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. ఆ సంవత్సరానికి సంబంధించి కరెంట్ అఫైర్స్ అయితే ఒక సంవత్సరానికి ప్రిపేర్ అవ్వాలి. సో అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఏం ప్రిపేర్ అవ్వాలన్నది కూడా మీకు పీడిఎఫ్లో ఉంటుంది, ఒకసారి జాగ్రత్తగా చెక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి చూసుకున్నట్టయితే కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్ ఉంది కదా, అదేంటంటే టైర్ 2లో అడుగుతారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకనంటే ఇది జస్ట్ కేటగిరీ వైజ్ క్వాలిఫై అయితే సరిపోతుంది. దీని నుంచి కూడా మార్కులు అనేవి ఉంటాయి. ఓకే, ఇది ఒక సెపరేట్ మాడ్యూల్గా ఉంది. దీని నుంచి 20 క్వశ్చన్లు వస్తాయి, 60 మార్కులు. అర్థమైందా? ఇందులో కూడా 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఇది జస్ట్ మీ కేటగిరీ వైజ్ క్వాలిఫై అయితే సరిపోతుంది. అంటే అండర్ రిజర్వ్డ్ వాళ్ళు 30%, ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 25%, ఆల్ అదర్ కేటగిరీస్ వాళ్ళు 20% అయితే రావాలి. పైగా ఏంటంటే ఇందులో మెరిట్ వస్తే మీరు కొన్ని పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు. ఏవైతే ఎక్కువ 100% సిస్టమ్ వర్క్ ఉంటుందో ఆ పోస్టులకి అయితే మీకు జాబ్ రావడానికి స్కోప్ ఉంది. లైక్ ట్యాక్స్ అసిస్టెంట్, ఓకే, పోస్టల్ అసిస్టెంట్, అలాంటి జాబులకి ఏంటంటే వీటిలో కూడా కొంచెం మెరిట్ అనేది చూస్తారు. లేదంటే మీకు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ అలాంటివి కావాలనుకుంటే మీకు కొంచెం వేరే స్కోరు, అంటే అర్థమెటిక్ రీజనింగ్ అవి ఉన్నాయి చూడండి టైర్ 2లో, వాటిలో ఎక్కువ స్కోర్ చేసుకోవాలి. అర్థమైందా? ఇదేంటంటే జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. సో మీకు ఏంటంటే ఒకసారి నోటిఫికేషన్ వస్తే కానీ మీకు మొత్తం అన్ని పాయింట్ల మీద క్లారిటీ అయితే రాదు. నేను మీకు మ్యాక్సిమం అన్ని పాయింట్ల మీద అవేర్నెస్ తెత్తకైతే చూస్తున్నాను సీజీఎల్కి సంబంధించి. సో ఇదొకటైతే అర్థం చేసుకోండి. దీనికి సంబంధించి ఇక్కడ ఒకసారి చూసుకున్నట్టయితే
ఇప్పుడు కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి అసలు ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు, ఎక్కడెక్కడ సిలబస్ నుంచి వస్తాయి అనేది ఒకసారి క్లారిటీగా ఇవ్వడం అయితే జరిగింది. ముందుగా కంప్యూటర్ బేసిక్స్, ఓకే, ఆర్గనైజేషన్ ఆఫ్ ఏ కంప్యూటర్, అలాగే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ సిపియు గురించి చదువుకోవాలి. అలాగే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్, కంప్యూటర్ మెమరీ, అలాగే మెమరీ ఆర్గనైజేషన్, బ్యాకప్ డివైజెస్, పోర్ట్స్, విండోస్ ఎక్స్ప్లోరర్, కీబోర్డు, షార్ట్కట్స్, అలాగే సాఫ్ట్వేర్కి సంబంధించి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇంక్లూడింగ్ బేసిక్స్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లైక్ ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్, వీటి గురించి చదువుకోవాలి. అలాగే ఇంకా నెక్స్ట్ వచ్చేసి వర్కింగ్ విత్ ఇంటర్నెట్, ఈమెయిల్స్, అంటే మీకు జాబ్లోకి వెళ్ళిన తర్వాత ఈమెయిల్స్తో వర్క్ అనేది ఉంటుంది. ఓకే, మ్యాక్సిమం ఆఫీసర్కి ఏంటంటే మీరు త్రూ మెయిల్ ద్వారానే ఏమన్నా అదే ఫైల్స్ ఉంటే పెడతా ఉంటారు. దానికి సంబంధించి కూడా అడుగుతారు. వెబ్ బ్రౌజింగ్ గురించి నేర్చుకోవాలి, సెర్చింగ్ గురించి నేర్చుకోవాలి, డౌన్లోడింగు, అప్లోడింగు, అలాగే మేనేజింగ్ ఈమెయిల్ అకౌంట్, ఈ బ్యాంకింగ్, వీటి గురించి మీకు అవేర్నెస్ అయితే ఉండాలి. అలాగే బేసిక్స్ ఆఫ్ నెట్వర్కింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ, ఇందులో చూసుకున్నట్టయితే నెట్వర్కింగ్ డివైజెస్ అండ్ ప్రోటోకాల్స్, నెట్వర్క్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ థ్రెడ్స్, అలాగే లైక్ హ్యాకింగ్, వైరస్, వామ్స్, ట్రోజన్ ఎక్సెట్రా, వీటి గురించి అయితే నేర్చుకోవాలి. అర్థమైంది, ఇవి సిలబస్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో మొత్తానికి సీజీఎల్కి సంబంధించి కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్ నుంచి వచ్చే క్వశ్చన్స్ అయితే ఇలా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. టోటల్గా మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేసి అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. నెక్స్ట్ వీడియో వచ్చేసి సీజీఎల్లో టాప్ 10 ఉద్యోగాల గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను.